హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. ఇది మొత్తం అంతా 5 to 9 వరకు వీడియో అయితే షూట్ చేసాము. ఇది కొత్త ఇంట్లో సెకండ్ డే బ్లాగు. ఇది నార్మల్గానే ఉంటుంది. ఇంకా వాయిస్ వచ్చేసి కొంచెం సైలెంట్గా ఉంటుంది అనేసి నైట్ టైం ఇస్తున్నాను. మార్నింగ్ అంతా షూట్ చేసేసుకుంటాం కదా, నైట్ టైమే ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ ఇస్తూ ఉంటాను అనమాట. మా వారైతే బయటికి వెళ్ళి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకొని బయట పెట్టేసుకుంటున్నాను. మొన్న ఊరు వెళ్ళేటప్పుడు రేణుక ఉంది కదా, శ్రీవారి వెంటే శ్రీమతి రేణుక వాళ్ళ మమ్మీ వచ్చారనమాట. అంటే వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. 7 శనివారాల వ్రతం చేసింది కదా రేణుక, 8th వీక్ ఇట్లా వాయనం తీసుకోవడానికి రమ్మంటే వెళ్ళాను. ఇంకా ఆంటీ కూడా ఉన్నారు కదా, రమ్మంటే ఇంటికి వచ్చారనమాట. ఇల్లు చూసేసి వెళ్ళారు. వచ్చేటప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చారు. అవే దీవెనకు కట్ చేసి ఇస్తున్నాను. ఈవినింగ్ టైంలో ఎట్లాగో పిల్లలకి ఆకలేస్తుంది కదా. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంక ఈవినింగ్ టైం ఆకలేస్తుందంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం అందరి ఇంట్లో కనీసం 1-2 మామిడికాయలైనా ఉంటాయి, ఫ్రిడ్జ్లోనో బయటో ఎక్కడో అక్కడ. మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పండు మామిడికాయలు అంటే మా వారికి బాగా ఇష్టం. మా దీవెన్ బాబుకి, మా వారికి పండువే ఇష్టం. రసాలు కానీ బంగినపల్లి కానీ ఏదైనా సరే పండువి ఎక్కువ ఇష్టపడతారు. నేను మా దీవెననేమో కొంచెం పచ్చికాయలు ఉప్పు కారం వేసుకొని తినడానికి పుల్లగా ఉన్నవి ఇష్టపడతాం. తోతాపూరి ఆ టైప్లో పచ్చికాయలు అంటేనే ఎక్కువ ఇష్టం మాకు. పచ్చికాయలు ఉన్న రోజులు అవే తిన్నాం, మీరు అవి కూడా చూసే ఉంటారు. వీళ్ళకైతే పండువి ఇష్టము. ఇంకా లేదు కాబట్టి నేను పండుదే కట్ చేసి ఇస్తున్నాను. స్వీట్ చాలా బాగుంది. రసాలేమో దీవెనమ్మకి ఇష్టము. బంగినపల్లి కట్ చేసుకునే మ్యాంగోస్ ఏమో దీవెనకి ఇష్టం అనమాట మా బాబుకి. దీవెనకేమో రసాలు ఇష్టము. ఇంకేది ఉంటే అది. యాక్చువల్గా మన సమ్మర్ అయిపోయేసరికి మొత్తం తింటూనే ఉంటాం. వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి తెలుస్తుంది ఎవరెవరికి ఎన్ని వేడి గడ్డలు అవుతాయి, కాకగడ్డలు అవుతాయి అనేది చూడాలి. ఇంకా మ్యాక్సిమం మా ఫ్యామిలీలో ఎవ్వరికీ అవ్వవు. ఆల్రెడీ మాకు హీట్ బాడీలే కాబట్టి పెద్దగా ఏం చేయలేమన్నమాట ఈ మ్యాంగోస్. కొంతమందికి హీట్ తక్కువగా ఉన్నా ఇవి ఎక్కువగా తినడం వల్ల హీట్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇదిగా ఉంటుంది. కొంచెం మనకి రోని కార్తె వచ్చిన దగ్గర నుంచి మ్యాంగోస్ కొంచెం టేస్ట్ ఉంటున్నాయి. అందులో ఇంక ఎండలు ఎక్కువైపోయాయి. హైదరాబాద్లో మాత్రం నైట్ టైం గాలిదుమ్ములు, వర్షం పడుతుంది, డే మొత్తం ఎండ ఉంటుంది. అదనమాట. కట్ చేసిన తర్వాత ఎట్లయినా మ్యాంగో చూస్తే ఎంత పచ్చివి ఇష్టమైనా మనసు ఆగదనమాట. ఒకటి తీసుకొని చిన్న ముక్క తీసుకొని నోట్లో వేసేసుకున్నాను. చిన్నప్పుడు టెంక కోసం మేము కొట్టుకునేది, నేను మా చెల్లి కూడాను. టెంక నాకు అని సేమ్ యాస్టీజ్. అలాగే మా దీవెన్ బాబు కూడా టెంక నాకు అని కొట్టుకుంటున్నారు. అదే టెంక అంటే పిక్క లోపల ఉంది కదా, అదే నీ మొన్న టెంక అంటే ఎవరినో వీడియోలో టెంక ఏంటి అని. టెంక అంటే టెంకాయ కాదు, కొబ్బరికాయ కాదు, మామిడికాయ లోపల ఉన్నదాన్ని మేము టెంక అంటాము. ఇంకొక ఆవిడేమో రిప్లైకి పిక్క అని ఇచ్చారనమాట. మామిడి పిక్క అంటే మేమేం పిక్క అనము, టెంకనే అంటాము. మళ్ళీ దానికోసం క్లారిటీ కోసం అయితే మళ్ళీ 2 సార్లు చెప్పాను. ఫైనల్గా మామిడికాయ అయితే కట్ చేసి ఇచ్చాను. మా వారు బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యేది వచ్చారనమాట. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళేసి, మండే కదా రోజు, కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాము. మాకు ఇంటి దగ్గరలో మండే రోజు మార్కెట్ పెడతారనమాట. అక్కడే మనకు కూరగాయలు, ఫ్రూట్స్, పువ్వులు, ఇంకా కొంచెం అంటే లైక్ ఎలా అంటే సంత టైప్లో ఉంటుంది. ఇంకా అన్నీ దొరుకుతాయి. కావాల్సింటే బయటికి వెళ్ళకుండా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే గాజులు, చెప్పులు, బట్టలు లాంటివి అట్లా కూడా ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ టైం ఇలాంటి చూడు. నార్మల్గా అయితే అక్కడ బయట పాతింటి దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ ఒకటే ఉండేది. ఇవి తక్కువ. జ్యువెలరీ, పట్టీలు, బుట్టలు, దిద్దులు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈ వీక్ మాత్రం మొత్తం అంతా తిరిగి చూశాను అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది. ఎప్పుడు వెళ్ళినా హడావిడిగా మళ్ళీ ఇంట్లో పని ఉంది, మా దోశ పిండో గ్రైండర్కి వేయాలి, రైస్ పెట్టాలి, వంట చేసుకోవాలనేసి హడావిడిగా స్టార్టింగ్లోనే ఒక 4-5 రకాల కూరగాయలు తీసుకొని వచ్చేదాన్ని. ఈసారి మాత్రం మొత్తం అంతా మార్కెట్ అంతా తొందరగా వెళ్ళేసి ఫ్రీగా తిరిగేసి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం రైస్ మధ్యాహ్నం మిగిలిపోయింది ఉంటే గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ ఆ గిన్నె క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను. ఆల్రెడీ కిచెన్ టూర్ వీడియో అయితే చేశాను, మీరు చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే షార్ట్ వీడియో అలాగే ఫుల్ వీడియో 2 అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. చాలామంది సజెస్ట్ చేశారు దాంట్లో.
ఫ్రిడ్జ్ కిచెన్లో తీసేయండి అని మేము కూడా అనుకున్నాము. కాకపోతే ఎలక్ట్రీషియన్ పిలిపిస్తే తను వేరే ప్రాజెక్టులు అంటే వేరే దగ్గర బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తున్నారంట. 2-3 డేస్ టైం అడిగారు. ఈలోపు నేను కిచెన్ టూర్ కూడా పెట్టాను. చాలామందికి కిచెన్ అంటే ఫ్రిడ్జ్ అక్కడ పెట్టడం నచ్చలేదనమాట. అంటే స్పేసియస్గా ఉండదు, లుక్ కూడా లేదు అనేసి మేము కూడా స్టార్టింగ్లో అనుకున్నాము. కాకపోతే వంట చేసేటప్పుడు దగ్గరలో ఉంటేనే అందుబాటులో మంచిగా ఉంటుంది అనేసి పెట్టాను. యాక్చువల్గా ఫ్రిడ్జ్ కోసమే అది ఇచ్చారనమాట, సార్కెట్ ఇచ్చారు అక్కడ. రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నాను. అన్నీ పెట్టేసిన తర్వాత మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు ఫ్రీగా వచ్చాను. బియ్యం కడిగేసి పెట్టేసుకొని వచ్చిన తర్వాత కర్రీ ఒకటి చేసేసి ఇంకా తినేసాము. చాలామంది ప్లాస్టిక్ స్టాండ్ తీసేయండి, కింద పెట్టండి అని కొన్ని అంటే చెప్పినామంటే అందరూ మంచి కోసం చెప్తారు. కొంతమంది కొన్ని అనిపించాయి. నాకు కొంచెం మంచిగా అనిపించినవి, నాకు వీలున్నవి అంటే మనకు నచ్చితేనే కొన్ని ఎవరైనా చెప్పినా ఫాలో అవుతాము, పాటిస్తాం కూడాను. నేను కూడా అలాగే చేశాను. ఒక చిన్నది స్టీల్ స్టాండ్ ఉంటే అది స్టవ్ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ప్లాస్టిక్ అది ట్రే ఉంది కదా, అదొకటి కింద పెట్టేసాను అనమాట. 2-3 సిస్టర్స్ పెట్టారు అలాగని, అవైతే తీసాను. ఇంకొంచెం నాకు అందుబాటులో ఉన్నవి, నాకు కన్వీనియంట్గా ఉన్నవి వీడియోస్ షూట్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఏదైతే నాకు అందాలో, ఏదైతే దగ్గరగా ఉంటుందో, రెగ్యులర్గా ఏదైతే వాడతానో అవి నాకు నచ్చినట్టుగా పెట్టుకున్నాను. ఎవరేం చెప్పినా నేనైతే అవి చేంజ్ చెయ్యలేను. ఎందుకంటే నాకు కంఫర్ట్ నేను చూసుకోవాలి కదా. అంటే చూసేవాళ్ళకి ఒకలాగా, చేసేవాళ్ళకి ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు అంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది చేంజ్ చేస్తే అనిపించినవే మార్చాను. మెయిన్ మన ఇష్టమే ఉండాలి కాబట్టి 99% మనం దాన్నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనమే కాబట్టి ఉండేది, మనకు నచ్చినట్టుగానే ఉండాలి. ఏ కలర్స్ అయినా సరే, వర్క్ అయినా సరే, బాక్సెస్ అయినా సరే మనకు కంఫర్ట్గా ఉండాలి, మనకు నచ్చాలి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి అక్కడే కాబట్టి ఆడవాళ్ళు ఉండేది కిచెన్లో. మనకు నచ్చిన విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట. అది నా పాలసీ. అందుకే ఒక 2-3 చేంజెస్ అయితే చేశాను. ఇంక అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. నాకు నచ్చలేదు కూడాను అలా పెట్టిన వాళ్ళది. కాకపోతే నేను ఫాలో అవ్వలేదు. కాకపోతే లైక్ చేసి రిప్లై ఇచ్చాను. కానీ అలాగా ఫ్రిడ్జ్ ఒకటి ఇంకా కొంచెం తీసేసేదైతే ఉందన్నమాట. డైనింగ్ హాల్లో పెడితే మళ్ళీ క్రాకరీ నీటి దగ్గర కొంచెం ఇరుకవుతుందేమో అని అనిపిస్తుంది. పూజ అయినటికి దానికి చూడాలి పెట్టిన తర్వాత. ముందైతే అక్కడ పవర్ది ఒకటి ఉంది ఆల్రెడీ, అక్కడ సెట్ చేసుకొని అక్కడ ఇక్కడ సెట్ అవుతుందో లేదో చూడాలి, ఎలా ఉంటుంది ఏంటో అనేసి. ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను కర్రీ కోసం అయితే అన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాను. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ పూజ కోసం డైలీ మండే ఫ్లవర్స్ కూడా పెడతారు. ఒక 2 కవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. తమలపాకులు, పువ్వులు, ఇంకా కొన్ని కూరగాయలు, ఆకుకూరలు అవి కూడా తెచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నాకు కాళ్ళ కింద మ్యాట్ బాగా అలవాటు అనమాట. ఇంతకుముందు స్లిప్పర్స్ వేసుకునేదాన్ని ఇంట్లో, కాకపోతే ఇప్పుడు మానేశాను, చాలా మానేశాను. నాన్ వెజ్ మానేశాను. లాస్ట్ 5 months అవుతుంది. జనవరి కార్తీక మాసం నుండి నాన్ వెజ్ మానేశాను. ఇంట్లో చెప్పులు వేసుకోవడం మానేశాను. రెగ్యులర్గా బియ్యం తింటూ ఉంటాను నేను. బియ్యం తినడము, కడిగేటప్పుడు తినడము, నానిన బియ్యం తినడము అవి మానేశాను. నాన్ వెజ్ మానేశాను. చెప్పులు వేసుకోవడం మానేశాను. నెక్స్ట్ పానీపూరి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇంకా ఏంటి అంతే, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మానేశాను. అంటే ఇప్పుడు కాదు, కూల్ డ్రింక్స్, పానీపూరి, చాక్లెట్స్ ఇవి మానేసి 4-5 years అవుతుంది. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మానేసి ఒక్కసారి తిన్నా అనుకుంటా. ఖమ్మం వెళ్ళేటప్పుడు ఒక్క దగ్గర రోడ్ సైడ్ ఇట్లా ఫుడ్ ఏదో ఉంటే యోధా వాళ్ళు తింటుంటే తిను అత్త అంటే ఒక్కసారి తిన్నా 4 years తర్వాత. ఇంక ఈ 3 మాత్రం ఇప్పుడు ఒక 5 months నుండి ఇంకా వద్దు అనుకొని మానేశాను అనమాట. ఏదైనా వద్దు అనుకుంటే దాని మీద స్టిక్ అయితే నేను అలాగే ఉంటాను. మ్యాక్సిమం ఇంకా దాని జోలికి పోను అనమాట. అలాగైతే రీసెంట్గా ఒక 4-5 months నుంచి అయితే మొత్తం ఇవి మానేశాను. అది చెప్పులు వేసుకోవడము, నాన్ వెజ్ తినడము, ఎగ్గుతో సహా ఏం తినట్లేదు. చాలామంది అడిగారు. అంటే కొంతమంది కొన్ని అనుకుంటే అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది నేను ఫాలో అవుతున్నాను కూడాను. రీజన్ ఏంటి అనేది ఇంకా నేనేం చెప్పలేనమాట. అనుకున్నాను తినొద్దు అనేసి, అట్లా అంతే. అయిపోయింది. మ్యాంగోస్ అయితే కట్ చేసి ఇచ్చాను. ఇంకొంచెం ఎప్పటికప్పుడు డస్ట్బిన్ అయితే నేను వాష్ ఏరియాలో పెట్టుకుని, చాలామందికి వాష్ ఏరియాలో ఆ రూమ్లోని గిన్నె స్టాండ్ పెట్టుకోవడానికి అవ్వలేదు అని నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను.
నాకు కింద కిచెన్ వచ్చింది లెఫ్ట్ సైడ్, అంటే సారీ కిచెన్లో లెఫ్ట్ సైడ్ సింక్ కింద వచ్చింది. అక్కడ ఏదైనా పెట్టించుకోవాలని నాకు అంత ఇష్టం ఉండదు. సింక్ కింద ఎంతైనా ఎంత స్పేసియస్గా ఎంత నీట్గా ఎంత స్టోరేజ్ ఉన్నా అక్కడ ఏం పెట్టడం అసలు ఇష్టం ఉండదు నాకు ఫస్ట్ నుంచి కూడాను. అందుకే దాన్ని ఖాళీగా వదిలేసాను. ఒక కుండ ఉంటే అది పెట్టాను, అక్కడ పెట్టుకోమన్నారు స్టోరేజ్. కానీ కాకపోతే లిక్విడ్స్ మనం క్లీనింగ్కి సంబంధించిన ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ గిన్నెలకు సంబంధించిన అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఇంకా కింద ఉన్న ఒక ర్యాక్ ఏమో నేను ముందే చెప్పాను, మామూలుగా బయటికి సిలిండర్ తీసుకోవాలంటే 15,000 to 20,000 అవుతున్నాయి అనేసి, మేము అంత అవసరం లేదు అనేసి తీసుకోలేదన్నమాట. ఎలా ఉన్నా నడిచిపోతూనే ఉంటుంది. బేసిక్గా చేయించుకున్నాం మేము ఇంటీరియర్ అంతా కూడాను. కబోర్డ్స్ అంటే ఫుల్ మాడ్యులర్ ఏం చేయించుకోలేదు, సెమీ అనమాట. ఉన్న సిమెంట్ సెల్ఫ్స్ యాజ్ టీజ్ ఎక్కడ ఎలా ఉన్నాయో ఒక్క టీవీ నీటి మాత్రం మా వారు తీపిచ్చేసి ఇంకా మొత్తం వుడ్తోనే చేయించారు. మిగిలినవన్నీ సిమెంట్ సెల్ఫ్స్ ఉంటేనే వాటితోనే చేయించుకున్నాం అనమాట. కాబట్టి ప్రైస్ అనేది తక్కువైంది. చాలామంది అడుగుతున్నారు వుడ్ వర్క్ ఎంత అయింది అనేది. ఇట్లా చెప్తే మీకు అసలు అర్థం కాదు, చూపించుకుంటూ చెప్తేనే క్లారిటీ ఉంటుంది అనేసి కొంచెం లేట్ అయినా 1 రోజు 2 రోజులు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూడండి అంటే ఎలా ఉంటే ఎంత అయింది. మీరు కూడా మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత తనకి కాల్ చేసి ఇది వాళ్ళకి అంత అయింది కదా, తక్కువైంది కదా, మాకెందుకు అంత అని విసిగించకుండా నార్మల్గా ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి సిమెంట్ సెల్ఫ్స్, ఏం యూస్ చేసాము మెటీరియల్ అనేది, అక్రాలికా లేదంటే మ్యాట్ ఫినిష్ యూస్ చేసాము అనేది అది క్లారిటీగా చెప్తే మీకు ఇష్టం ఉంటే అప్పుడు చేయించుకొని అప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అది ప్రాసెస్. మేము అనుకుంది మాత్రం అది మామూలుగా చేసేసి వీడియో చెప్పేసి దాని నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అలా కాకుండా ఒక క్లారిటీగా ఒక వీడియో తీసేసి పెడతాము. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. మ్యాక్సిమం బెడ్రూమ్స్లో కిచెన్స్లో మాత్రం సిమెంట్ సెల్ఫ్సే ఉంచాము. క్రాకరీ యూనిట్, టీవీ యూనిట్, పూజ యూనిట్ మాత్రం ఇంకా మొత్తం వుడ్తో చేశారనమాట. అలాగా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను. స్నాక్స్ అయితే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చాను, రైస్ పెట్టేశాను, ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను. ఇది ఏం చేస్తున్నానో కర్రీ నాకు అంత గుర్తులేదు. వర్షాలు మాత్రం 3 days నుండి కంటిన్యూస్గా పడుతున్నాయి నైట్ టైం, కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం, హాయిగా ఉంది. ఇంకా నెక్స్ట్ వర్షాకాలమే కాబట్టి చల్లగా ఉంటుంది. ఇంకా ఎండకి మగ్గిపోయి ఉన్నాల పాప అందరూ అని, ఇల్లులు, పశువులు, పక్షులు, మనుషులు అంతా. మీకు సౌండ్ ఇది నైట్ టైం వచ్చేసి 12-12:30 అయింది. రూమ్లో వినిపిస్తున్నాయి చూడండి, బెడ్రూమ్లో ఉన్నా కూడాను. మధ్యాహ్నం టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా అసలు కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేదు, చాలా సైలెంట్గా ఉందన్నమాట. కాకపోతే నాకే కుదరట్లేదు. మధ్యాహ్నం మొత్తం వర్క్ చేసేసుకోవడము, వీడియో షూట్ చేసుకోవడము, నైట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఇంకా మార్నింగ్కి మా వారికి ఇచ్చేస్తే వీడియో షెడ్యూల్ చేసేస్తారు థంబ్నెయిల్ వేసేసి. ఇదనమాట మా రొటీన్ అయితే. ఇంకా హోమ్ టూర్ చేయడానికి కొంచెం చెప్పాను కదా, అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తాను హోమ్ టూరు. మీకు ఏదైనా యూజ్ అయితే ఏరియా నేమ్ చెప్పమని అడుగుతున్నారు. హయత్ నగరు, కాకపోతే కాలనీ నేమ్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. కొంచెం మన పర్సనల్ ఉంటుంది కదా, భయం వేస్తుంది. అందులోనూ కొత్త కాబట్టి మేము వచ్చిందనేసి కొంచెం ఎవరికైనా భయంగానే ఉంటుంది. ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను, మటన్ కర్రీ చేస్తున్నాను. ఇది సండే, సారీ అండి మర్చిపోయాను, నేను ఇది మండే అనుకున్నాను. మండే రోజు మార్కెట్ ఉంటుందని చెప్పాను, అది కూడా దీంట్లో యాడ్ చేశాను. చూడండి వ్లాగ్ అయితే. మటన్ అయితే తీసుకున్నాం అనమాట. మా దీవెన్ బాబుకి, నాకు మధ్యాహ్నం తెలియదు, మా వారు బయటకు వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా ఏం తీసుకురాలేదనేసి ఈవినింగ్ టైంలో మటన్ తీసుకొచ్చారు 1/2 kilo. ఇక్కడేమో మెయిన్ రోడ్డుకే ఇటు సైడు అంటే ఊరు నుండి తీసుకొచ్చిన మేకల్ని అవి కట్ చేసి ఇస్తున్నారు. కొంచెం డిఫరెంట్గానే ఉందంట. నేను రెగ్యులర్గా వండినట్టే వండాను, కాకపోతే నాకు అది క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా, నార్మల్గా ఇట్లా కొంచెం జిడ్డులాగా అట్లా ఉంటుంది. అది రెగ్యులర్గా ఉన్నట్టు గిన్నెలోనే వండాను, మంచిగానే ఉడికిపోయింది. గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఉడికిస్తేనే మటన్ చక్కగా ఉడికిపోయింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, టేస్ట్ కూడా బాగుందంట. అంటే ఆ రోజు సండే కాబట్టి కొంచెం అప్పటికప్పుడే కట్ చేసినవి అవి ఇస్తూ ఉంటారు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. కుక్కర్లో పెడితే ఒక టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్. మామూలుగా ఇట్లా స్టవ్ పైన కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మసాలాలు ఒక్కొక్కటి యాడ్ చేసింది
ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా. మీకు ఏది నచ్చుతో తప్పకుండా. టైం లేదన్నప్పుడు ఖచ్చితంగా కుక్కర్కే వెళ్తాను నేను. రైస్కైనా, పప్పు అయినా, చికెన్, మటన్ ఏదైనా సరే. టైం ఉంటే మాత్రం చిన్నగా చేసుకుందాంలే, పెద్ద పనేం లేదు, సిమ్లో పెట్టేసని. ఈ మధ్య నేను ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది కదా, అది కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. పాలు, టీకి ఫాస్ట్ కావాలంటే స్టవ్ మీదనే పెడతాను. హైలో పెట్టుకోవచ్చు కానీ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ స్టవ్లో కూడా. కాకపోతే స్లోగా మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీ పెట్టేసి మనం 100 నుండి మనకి 1000 వరకు ఉంటాయి అన్నమాట. అదే నెంబర్స్. ప్రెస్టేజ్లోనే తీసుకున్నాం అది కూడాను. కంపెనీ వచ్చేసి ప్రెస్టేజ్. బయట షాప్లో తీసుకున్నాం. మా స్టవ్ కానీ ఇలాంటివన్నీ ఆన్లైన్లో ఈ మధ్య మిక్సీ తీసుకున్నాము. స్టవ్, అలాగే ఎలక్ట్రిక్ది ఇంకొక మిక్సీ ఉంటుంది, అదొకటి చిన్నది. ఇవన్నీ కూడా ఒకే అతని దగ్గర తీసుకున్నాం అనమాట, కృష్ణానగర్లో, పాతింటి దగ్గర. ఆన్లైన్లో కూడా ఉంటుంది. మీకు ఒకవేళ వీలు ఉంటే ఆ స్టవ్ నేను స్క్రీన్ పైన ఇదే వీడియోలో నీకు ట్యాగ్ చేస్తాను, చూడండి, వస్తుంది అనమాట. స్టవ్ కూడా చాలామంది అడిగారు. నేను ముందు పెట్టిన షార్ట్ వీడియోస్లలో చాలామందికి స్క్రీన్ పైన ట్యాగ్ చేశాను, చూడండి. ఇప్పుడు ప్రైస్ తగ్గింది, ఒక 700 to 800 వరకు తగ్గింది అనమాట. మేము తీసుకున్నప్పుడు 10,000 పైన ఉండే, 11,000 దాకా. ఇప్పుడు 9,500, 10,500 అలాగే ఉంది. కావాలంటే తీసుకోండి, స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను మీకు ఒకవేళ అవసరం ఉంటే కనుక. ఫైనల్గా అయిపోయింది. కర్రీ అయితే పెట్టేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వెళ్ళాను. ఇదంతా అయిపోయేసరికి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. నాకు ఆల్రెడీ క్యాప్సికమ్ కర్రీ చేసుకున్నాను, అది కూడా అయిపోయింది. అది కూడా పక్కన పెట్టేశాను. క్యాప్సికమ్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి వీళ్ళకి ఇది అయిపోయి నాకు బయట పని అయిపోయేసరికి ఆ కర్రీ కూడా అయిపోయింది. ఫైనల్గా తినేసి ఇంకా పడుకున్నాము. సమ్మర్ కదా, మధ్యాహ్నం పడుకున్నా నిద్ర వస్తుంది, నైట్ పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది, మత్తుగా ఉంటుంది. ఇంకా పడుకుంటే అలాగే లేపేంత వరకు లేవాలనిపించట్లేదు. చాలామందికి అలాగే ఉంటుంది, సమ్మర్లో బాగా నిద్రపోతారనమాట, నాకు తెలిసినంత వరకు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఎండాకాలం అనగానే మత్తు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.